వ్యాపించి ఆ వ్యాపించిన సర్వ చైతన్యం మళ్ళీ హృదయంలో వచ్చి నిలబడు. ఇన్ని మతాలు బుక్కులు గ్రంథాలు అంటుండే పంచభూతాలు ఒకటి దానికి ఒకటి ఆవరించింది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ పంచభూత నిర్మిత దేహాలు ఇవన్నీ. అంటే అందరూ మతాలు ఈ గ్రంథాలు ఇవన్నీ అనుకుంటున్నాం కానీ భూమి మీదే నడుస్తున్నాం. జలాన్ని అదే వాడుతున్నాం, వాయువు అందరం పీలుస్తున్నాం. అగ్నితోనే అన్నింటినీ మన లోపల నుండి అగ్ని ఉండి జీర్ణం చేస్తూ మన ప్రాణశక్తిగా నడిపిస్తుంది. బాహ్యంగా భౌతికంగా వండుకోవడం అగ్నిని అదే వాడుతున్నాం. మతాలు ఇందులో ఇట్లాంటివి ఏమీ లేవు. గ్రంథాలు ఎన్ని కూడా అక్కర్లేదు. నార్మల్గా ఉన్న మామూలు జనాలైనా మనం తెలివిగల వాళ్ళమైనా లేకపోయినా కూడా ఉన్నది అందరికీ అదే అయి ఉన్నది. ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అయితే సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది సమయం అంటున్నారు. మరి ఇది ఎక్కడ స్థలము నాది అని ఎక్కడ అంటున్నారు? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. అది ఎక్కడ ఒక చోట ఉంది అని మనం భ్రమిస్తుంది మన మనసు. సర్వం వ్యాపించి తిరుగుతూనే ఉంది భూమి కూడా. అది ఒక చోటు స్థలము అంటూ అసలు లేదు. అందరిలో వ్యాపించున్న సర్వ చైతన్యమే మహా చైతన్యం ఉంది. ఆ తోలు బొమ్మల పెట్టుకొని మనిషి ఎలా ఆడిస్తున్నాడో ఆ ఒక్క చైతన్యమే ఇన్ని అంటే దేహానికి వస్త్రాలు ఇలా ఎలా ధరించుకొని ఉన్నామో అలా పరమాత్మ చైతన్యం ఇన్ని దేహాలను తను ధరించుకుంది. ఇన్ని హయ్యర్గా పరమాత్మ స్థితి కోసము వాదాలు వివాదాల్లోకి వెళ్ళకూడదు. ఎవరు మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. ప్రశాంతంగా ఎవరిలో స్వ అనుభూతి వాళ్ళు చెందాలి. అదాన్ని ఇంకొకరికి చెప్తే వాళ్ళకి అది దాని గురించి తెలియక ఇంకోటి కూడా అనవచ్చు. దాన్ని ఎవరు ఏంటంటే స్వ అనుభూతి చెందినప్పుడు ఇంకొక మాటలు కూడా అవసరం లేదు. ఇన్ని మాటలు చెప్పాల్సింది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.